ప్రాచ్యంలో ముదురుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ కు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు. ఈ రాత్రితో ఇరాన్ నాగరికత అంతమయ్యే అవకాశం ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఒకసారి విధ్వంసం జరిగితే ఆ నాగరికతను తిరిగి తీసుకురావడం సాధ్యం కాదని, చరిత్రలోనే ఈ రాత్రి అత్యంత కీలకమని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఇరాన్ లో పాలన మారినందున ఏదైనా అద్భుతం జరిగి యుద్ధం తప్పుతుందని ఆశిస్తున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్ చేసిన ఈ డెడ్లీ వార్నింగ్ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. మధ్య ప్రాచ్యంలో ముదురుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ కు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు. ఈ రాత్రితో ఇరాన్ నాగరికత అంతమయ్యే అవకాశం ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఒకసారి విధ్వంసం జరిగితే ఆ నాగరికతను తిరిగి తీసుకురావడం సాధ్యం కాదని, చరిత్రలోనే ఈ రాత్రి అత్యంత కీలకమని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఇరాన్ లో పాలన మారినందున ఏదైనా అద్భుతం జరిగి యుద్ధం తప్పుతుందని ఆశిస్తున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్ చేసిన ఈ డెడ్లీ వార్నింగ్ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. మధ్య ప్రాచ్యంలో ముదురుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ కు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు. ఈ రాత్రితో ఇరాన్ నాగరికత అంతమయ్యే అవకాశం ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఒకసారి విధ్వంసం జరిగితే ఆ నాగరికతను తిరిగి తీసుకురావడం సాధ్యం కాదని, చరిత్రలోనే ఈ రాత్రి అత్యంత కీలకమని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఇరాన్ లో పాలన మారినందున ఏదైనా అద్భుతం జరిగి యుద్ధం తప్పుతుందని ఆశిస్తున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్ చేసిన ఈ డెడ్లీ వార్నింగ్ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. డెడ్ లైన్ దగ్గర పడుతున్న టైంలో ఇరాన్ కి డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇక ఇరాన్ ని ఏ శక్తి కాపాడలేదన్నట్లు ట్రూత్ లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ రాత్రి ప్రపంచ చరిత్రలో ఓ మైలురాయిగా నిలుస్తుందంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు ట్రంప్. ఇరాన్ నాగరికత ఈ రాత్రితో అంతమవుతుండటంతో తీవ్రమైన హెచ్చరికలు చేసి ప్రపంచాన్ని మరింత భయపెట్టారు. ఇరాన్ ని తుడిచిపెట్టడం నిజానికి తనకు ఇష్టం లేకపోయినా ఆ పని చేయక తప్పదంటున్నారు ట్రంప్. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లే చేశారు. ఇరాన్ కు ఇచ్చిన గడువు కంటే కొన్ని గంటల ముందే ఆ దేశంపై వరుస దాడులకు దిగారు. ఇక అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు చెప్పండి. మళ్ళీ మీరు చెప్పినట్టుగానే డొనాల్డ్ ట్రంప్ గారు విధించిన గడువు అంటే వాళ్ళకి అమెరికా టైం ప్రకారం రాత్రి 8 గంటలకు, మనకి రేపు ఉదయం 5:30 గంటలకి ఆయన డెడ్ లైన్ ముగియబోతున్నారు. ఏంటంటే ఆ సమయంలోపు డెడ్ లైన్ లోపు స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఏదైతే మనకి నౌకలు రాకపోకలు, చమురుకు సంబంధించిన రాకపోకలకు సంబంధించి దాన్ని తెరవాలి, లేకపోతే
ఒక్క రాత్రిలో ఇరాన్ని నాశనం చేస్తాము, అంత చేసే సామర్థ్యం అమెరికాకు ఉంది అంటూ ముందే హెచ్చరించారు. ఆ హెచ్చరికకు ఇంకొక వైపు సంధి యత్నాలు లేదంటే రాజయత్నాలు జరుగుతున్నాయి. కానీ దానికి కూడా ఇరాన్ స్పందించింది. కానీ సంతృప్తికరంగా అంటే అమెరికా ఆశించిన విధంగా ఇరాన్ స్పందన లేదు కాబట్టి మేము ఇంకా తప్పట్లేదు అని చెప్తూ తాజాగా ట్రూత్ సోషల్ మీడియాలో చాలా ఇదిగా మనకు ట్రంప్ గారు చేశారు. ఏంటంటే సంపూర్ణ నాగరికత అంటే ఇరాన్కు సంబంధించి సంపూర్ణ నాగరికత నశించవచ్చు, అది మళ్ళీ తిరిగి రాదు, అది జరగకూడదని నేను కోరుకుంటున్నాను, కానీ జరగవచ్చు. అంటే ఏంటి, ఇంకా మొత్తం మీద మనకి ఇరాన్ నాశనం అంటే 6 గంటల లోపు అంటే మనకు ఉదయం తెల్లారిగా 5:30 గంటల లోపు కనుక స్టేట్ ఆఫ్ హార్మోజ్ను తెరకపోతే మాత్రం ఇరాన్ నాశనం తప్పదు అని చెప్తూ ట్రంప్ గారు ట్రూత్ సోషల్ మీడియా చెప్పారు. దానికి ఇరాన్ కూడా అంతకంటే ధీటుగా స్పందించింది. ఇరాన్ కూడా ఏంటంటే ఎలాంటి ఒత్తిడిలకు తలొద్దే అవకాశం లేదు, ఎలాంటి ట్రంప్ హెచ్చరికలకు మేము పట్టించుకునే అవకాశం లేదు. 1,40,00,000 లేదా 1,50,00,000 మంది ప్రజలు ప్రాణదానం అంటే ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఎదుర్కోవడానికి. అంటే ఇరాన్ స్వేచ్ఛ దానికి కాపాడుకోవడం కోసం మేము ఎలాంటి త్యాగాలకైనా ఇరాన్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి అక్కడ ఇరాన్ హెచ్చరించింది. సో ఈ నేపథ్యంలోనే యుద్ధం అనేది ఇమ్మినెంట్, అనివార్యం. అంటే ట్రంప్ గారు ముందు చెప్పినట్టుగా బొంబార్డ్స్ అంటే ఇక్కడ కూడా ఇంకొక విషయం, అసలు అమెరికాకు ఒక నైట్లో ఇరాన్ మొత్తం శక్తి సామర్థ్యం ఉందంటే ఉంది అని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు. ఏంటంటే స్టీల్త్ బాంబర్స్ అని చెప్పి అది కానీ తర్వాత F-15 ఫైటర్ జెట్స్ కానీ ఇలాంటి ఒక్క సందర్భంలోనే కొన్ని టన్నుల బాంబులు అక్కడ వేయగలను. ప్రధానంగా మీకు ప్లాంట్స్ ఏదైతే మన పవర్ ప్లాంట్స్ ఉన్నాయో, బ్రిడ్జిలు, పవర్ ప్లాంట్స్ మొత్తం స్మాష్, మౌలిక వసతులు పూర్తిగా తుడిచిపెడతామని చెప్పారు. ఇంకోవైపు ఇజ్రాయిల్ ఇరాన్ని హెచ్చరించింది, మీరు ట్రైన్స్లో ప్రయాణించవద్దు, ఎందుకంటే ఎక్కడైనా ఏ బ్రిడ్జ్ అయినా కూలే అవకాశం ఉందని చెప్పి. దాని మీద ఇరాన్ మంత్రి కూడా స్పందించి నార్త్ ఈస్టర్న్ ఇరాన్లో మొషాద్ అని చెప్పి ఒక పట్టణం ఉంది, ఆ పట్టణంలో మొత్తం రైళ్ల రాకపోకలు పూర్తిగా నిషేధించారు. అంటే దీనికి సంబంధించి ఏదైతే ట్రంప్ గారు చెప్తూ వస్తున్నారో దానికి దాడులకు అనేది అమెరికా సిద్ధమైంది. ఇంకోవైపు దాన్ని ఎదుర్కోవడానికి ఇరాన్ సిద్ధంగా ఉంది. మరోవైపు నుంచి ఇజ్రాయెల్ టెహరాన్ని తుడిచిపెట్టడానికి చాలా ఊళ్ళూరుతూ దాని మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్తున్నారు. ఇక అందుకని దీనికి రిటాలియేటర్గా ఇరాన్ కూడా ఏంటంటే యాక్చువల్గా ఇది వార్ క్రైమ్ కింద వస్తుంది అనేది, ఎందుకంటే పౌరుల్ని ఇలాంటిది దీనికి యుద్ధంలో దాన్ని చేయకూడదు కాబట్టి ఇరాన్ అంటే పవర్ ప్లాంట్స్ దగ్గరికి ఈ జనాన్ని వాళ్ళు మొబిలైజ్ చేసే పనిలో ఇరాన్ ఉందని చెప్తున్నారు. ఇంకోటి కర్గ్ ఐలాండ్ ఏదైతే ఇరాన్కి అత్యధికంగా మొత్తం దేశం మొత్తానికి ఆయిల్ సరఫరా చేస్తుందో ఆ కర్గ్ ఐలాండ్లో ఎక్స్ప్లోజన్స్ పెద్ద పెద్ద పేలుళ్ళు సంభవించాయి. అంతకుముందు ట్రంప్ గారు చెప్పారు ఆ కర్గ్ ఐలాండ్లో మేము టార్గెట్ చేస్తున్నాం, కానీ మేము ఇప్పుడు ఆ కెపాసిటీ మాకుంది కానీ ఇప్పుడు టార్గెట్ చేయట్లేదని. కానీ ఇప్పుడు తాజాగా అక్కడ ఎక్స్ప్లోజన్స్ రావడంతో ఆ కర్గ్ ఐలాండ్ మొత్తం అసలు మౌలిక వసతులే నాశనం చేస్తున్నారు. కాబట్టి ఆ కర్గ్ ఐలాండ్ని కూడా టార్గెట్ చేశారు, ముందే అసలు హెచ్చరికలకు ముందే టార్గెట్ చేశారని చెప్పి మనం భావించవచ్చు. వల్లి రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. డెడ్ లైన్ దగ్గర పడుతున్న టైంలో ఇరాన్ కి డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇక ఇరాన్ ని ఏ శక్తి కాపాడలేదన్నట్లు ట్రూత్ లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ రాత్రి ప్రపంచ చరిత్రలో ఓ మైలురాయిగా నిలుస్తుందంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు ట్రంప్. ఇరాన్ నాగరికత ఈ రాత్రితో అంతమవుతుంది అంటూ తీవ్రమైన హెచ్చరికలు చేసి ప్రపంచాన్ని మరింత భయపెట్టారు. ఇరాన్ ని తుడిచిపెట్టడం నిజానికి తనకు ఇష్టం లేకపోయినా ఆ పని చేయక తప్పదంటున్నారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లే చేశారు. ఇరాన్ కు ఇచ్చిన గడువు కంటే కొన్ని గంటల ముందే ఆ దేశంపై వరుస దాడులకు దిగారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పై భారీ ఎత్తున దాడులకు తెగబడ్డాయి. ఇరాన్ కు అత్యంత కీలకమైన కర్గ్ ఐలాండ్ పై బాంబుల వర్షం కురిసింది. దీంతో ఇరాన్ కు ఆర్థికంగా ఎంతో కీలకమైన ఈ ఐలాండ్ పూర్తిగా దెబ్బతింది. ఇరాన్ నుంచి 90% వరకు ఇంధన ఎగుమతులు ఇక్కడ నుంచే జరుగుతాయి. తాజా దాడుల్లో దీన్ని పూర్తిగా ధ్వంసం చేయడంతో
రాబోయే రోజుల్లో ఇరాన్ కు భారీ నష్టం తప్పదు అనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ దాడులకు ముందే ఇజ్రాయెల్ ఇరాన్ లోని అన్ని ఎయిర్ బేస్లను వైమానిక దాడులతో నాశనం చేసింది. కర్గ్ ఐలాండ్ ను ధ్వంసం చేయడంతో పాటు ఇరాన్ లోని పలు రైల్వే నెట్వర్క్ లపై కూడా అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు దిగాయి. దీంతో చాలా చోట్ల రైల్వే సర్వీసులు నిలిపివేశారు. తమతో ఒప్పందం చేసుకోకపోతే మౌలిక సదుపాయాలపై కూడా దాడులకు దిగుతామన్నారు. డెడ్ లైన్ దగ్గర పడుతున్న టైంలో ఇరాన్ కి డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. వల్లి, అమెరికా, ఇరాన్ల మధ్య కూడా ఉద్రిక్తతలేంటి కూడా తీవ్రతరంగా అవుతున్నాయి. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్దిసేపు క్రితమే తన సోషల్ మీడియా వేదికగా ఇరాన్ కు మళ్ళీ వార్నింగ్ అనేది కూడా ఇచ్చారు. దాదాపు 24 గంటల లోపే అమెరికా అనేది ఇరాన్ నాగరికత మొత్తాన్ని కూడా పూర్తిగా తుడిచివేయగలదు. కాబట్టి ఇప్పటికైనా కూడా చర్చలకు ముందుకు రావాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ అనేది కూడా చేయడం జరిగింది. సో ఇది హెచ్చరిక, డిమాండ్ ఇవన్నీ కూడా కలిపి ఉద్రిక్తతలేంటి కూడా తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా ఇరాన్కు అత్యంత కీలకమైన కర్గ్ ఐలాండ్ను స్వాధీనం చేసుకునే దిశగా ఇజ్రాయెల్, అమెరికాలు కూడా సంయుక్తంగా దాడులంటి కూడా ప్రారంభించాయి. అంటే ఇరాన్కు ఇచ్చిన గడువు అనేది కూడా ఇంకా ముగియక ముందే దాడులంటి కూడా ప్రారంభమయ్యాయి. ఇజ్రాయెల్ అనేది ఇరాన్కు సంబంధించిన రైల్వే, రోడ్డు నెట్వర్క్ పైన దాడులంటి కూడా నిర్వహిస్తుంటే అమెరికా అనేది విద్యుత్ కేంద్రాలు, అదేవిధంగా ఇరాన్కు సంబంధించిన విద్యుత్ కేంద్రాలు, దాంతోపాటుగా ముఖ్యంగా చమురు సరఫరా వ్యవస్థలపైన లక్ష్యంగా చేసుకుని దాడులకు సిద్ధమవుతున్న పరిస్థితి. అమెరికాకు సంబంధించిన సెంట్రల్ కమాండ్ B-2 బాంబర్స్ అనేవి కూడా రెడీగా ఉన్నాయని చెప్పేసి కూడా స్టేట్మెంట్ అనేది కూడా ఇచ్చారు. కొద్దిసేపటి క్రితం అమెరికా ఉపాధ్యక్షుడు JD Vance ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. అమెరికా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగక ముందే ఇరాన్ చర్చలకు వస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం కూడా జరిగింది. ఒకవైపు ఉద్రిక్తతలంటే పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ పరంగా కూడా క్రూడ్ ఆయిల్ ధరలంటే కూడా మళ్ళీ ఆకాశాన్ని అంటే పరిస్థితి అనేది కూడా కనపడుతోంది. మొత్తం మీద కూడా ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం అనేది కూడా తీవ్రతరం అయితే భారతదేశంలోని అనేక రంగాలపై దీని యొక్క ప్రభావం అనేది కూడా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావంతో పాటుగా ఇంధన సరఫరా, విదేశీ వాణిజ్యం, భద్రతా పరిస్థితులంటే కూడా ప్రభావితం అవుతాయని చెప్పేసి కూడా విదేశాంగ నిపుణులు ఆందోళన అనేది కూడా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్ ప్రాంతం అనేది ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు ప్రాంతం. అయితే ఈ హార్మోజ్ జలసంధి కాకుండా ఇతర మార్గాలపైన కూడా ఇరాన్ దాడులంటే కూడా చేసే అవకాశం కూడా ఉంది. సో ఆ మార్గాల గుండా భారతదేశానికి రావాల్సిన చమురు సరఫరా అనేది కూడా నిలిచిపోవడం వలన భారతదేశంలో ఇంధన కొరత అనేది కూడా ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఒకవేళ యుద్ధం కారణంగా ఈ మార్గం అనేది కూడా మూసుకుపోతే చమురు సరఫరా అనేది కూడా పూర్తిగా దెబ్బతింటుంది. భారతదేశం తన అవసరాలకు సరిపడా 80% కంటే ఎక్కువ చమురు అనేది కూడా దిగుమతి చేసుకుంటుంది. సో దీంతో ధరలంటే కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలంటే కూడా పెరగడం వలన ద్రవ్యోల్బణం అనేది కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆర్థిక నిపుణులు ఆందోళన అనేది కూడా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చమురు ధరలంటే కూడా పెరగడం వలన ఉత్పత్తి ఖర్చులు ఏంటి కూడా పెరుగుతాయి. స్టాక్ మార్కెట్లంటే కూడా తీవ్ర నష్టాలకు గురికాయే అవకాశం కూడా ఉంది. రూపాయి విలువ అనేది కూడా తగ్గి డాలర్తో చూస్తే బలహీనపడే అవకాశం కూడా కనపడుతుంది. ఎగుమతులు, దిగుమతులు అనేవి కూడా దెబ్బతింటే ఆర్థిక వృద్ధి అనేది కూడా మందగించే అవకాశం కూడా కనపడుతుందన్న ఆందోళన అనేది కూడా వ్యక్తమవుతోంది. అదేవిధంగా మధ్యప్రాచ్యం ద్వారా జరిగే భారతదేశ వాణిజ్యం అనేది తీవ్రంగా ప్రభావితం అవుతుంది. నౌకా రవాణా ఖర్చులతో పాటు ఇన్సూరెన్స్ ఖర్చులు ఏంటి కూడా పెరుగుతాయి. సరుకు రవాణా అనేది ఆలస్యం కావడంతో పరిశ్రమలపైన తీవ్ర ప్రభావం అనేది కూడా పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇటు ఇరాన్తో పాటుగా గల్ఫ్ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున భారతీయులు కూడా పనిచేస్తున్నారు. కాబట్టి యుద్ధం కనుక తీవ్రతరం అయితే వాళ్ళ యొక్క భద్రత పైన కూడా ఆందోళన అనేది కూడా వ్యక్తమయ్యే అవకాశం ఉంది. వాళ్ళ యొక్క బంధువులు అంతా కూడా భారతదేశ ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలు చేసేందుకు భారతదేశం రంగంలోకి దిగాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. సో మొత్తం మీద కూడా ద్రవ్యోల్బణం పెరుగుతుంది, చమురు ధరలు పెరుగుతాయి, స్టాక్ మార్కెట్లు అంటే కూడా పడిపోతాయి, వాణిజ్యం దెబ్బతింటుంది, గల్ఫ్ లో ఉన్న భారతీయుల భద్రత పైన సమస్యలు ఏంటి కూడా ఎదురవుతాయి, భద్రతాపరమైన సవాళ్ళు ఏంటి కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఇది ఒక రకంగా ఆందోళనకు గురిచేసే అంశమే. కాబట్టి ఉద్రిక్తతలను తగ్గించేందుకు కూడా భారతదేశం తన వంతు ప్రయత్నాలు కూడా చేసేందుకు ఆస్కారం అనేది కూడా ఉంటుంది. వాళ్ళు థ్యాంక్ యూ శిరీష్.